మీకు తెలుసా మరి ఈరోజు నవంబర్ 19 భారత చరిత్రలో అజరామరమైన ఓ వీరాంగని పుట్టినరోజు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. నేను నా ఝాన్సీ ఇవ్వను అనే ఒక్క మాటతో బ్రిటిష్ సైన్యాన్ని కంపించిన మహామహిళ. ఆమె నిజమైన వీరగాథ ఇవాళ మనం గుర్తు చేసుకుందాం. 1828లో వారణాసిలో జన్మించింది చిన్న మణికర్ణిక. అందరూ ప్రేమగా మన్ను అని పిలిచేవారు. చిన్నప్పటి నుండే ఆమెకి కత్తి ప్రయోగం, విలువిద్య, గుర్రపు స్వారీ అంటే ప్రాణం. ఆమె ఒక రాజకుమారి కాదు. కానీ ధైర్యం, ధారాళం ఉన్న చిన్న యువతిని. చిన్న వయస్సులోనే ఈ అమ్మాయి భవిష్యత్తులో ఏదో ఘనత చేయబోతుంది అన్న భావన అందరికీ వచ్చేది. తర్వాత ఝాన్సీ రాజు గంగాధరరావుని వివాహం చేసుకుంది. మణికర్ణిక ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా మారింది. రాణిగా మారిన వెంటనే రాజ్యంలో స్త్రీలు, విద్య, శిక్షణ, భద్రత అన్నింటిపై బలపరించింది. ప్రజలు ఆమెను రాణిగా కాదు తల్లిగా ప్రేమించారు. కానీ విధి పరీక్ష మొదలైంది. రాజు మరణించాక రాణి దత్తపుత్రుడు దామోదరరావుని వారసుడిగా ప్రకటించింది. కానీ బ్రిటిష్ డాక్టరీస్ ఆఫ్ లాఫ్ట్ పేరిట అది అంగీకరించలేదు. అంటే మీరు ఝాన్సీ రాజ్యం మాకు అప్పగించాలి. కానీ రాణి చెప్పిన ఒక్క మాట, మరణం వచ్చినా ధర్మం మార్చను. నేనెప్పటికీ నా ఝాన్సీ ఇవ్వను. 1857లో మొదలైన తొలి స్వాతంత్ర సమరం. ఝాన్సీ రాణి ముందుండి యుద్ధ సేనను నడిపించింది. ఆమె శిక్షణ చేసిన దుర్గా వాహిని అంటే మహిళల సైన్యం దేశంలోనే మొదటి మహిళా బలగం. రాణి కత్తితో చేస్తున్న సాధన, గుర్రంపై దూసుకెళ్ళి పోరాడిన తీరు శత్రువులు కూడా చూపు చాలలేదు. ఇది సాధారణ రాణి కాదు, యుద్ధ దేవత అని అనిపించేది. బ్రిటిష్ భార్యను దాడి చేసింది. కానీ రాణి వెనకడుగు వేయలేదు. గుర్రానికి తాను కాళ్ళు కట్టుకొని, ఒక చేతిలో బిడ్డ, మరో చేతిలో కత్తి పట్టుకొని పోరాడిన ఘనత ఆమెదే. ఆమె ధైర్యం చూసిన శత్రువులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత ధైర్యం ఉన్న మహిళను మేమెప్పుడూ చూడలేదు అని చరిత్రలో రాశాడు. కలం చివరి బొట్టు వరకు పోరాడిన యోధురాలు. 1858లో గ్వాలియర్ యుద్ధంలో గాయాల పాలై జీవితం కోల్పోయిన ఝాన్సీ కోల్పోలేదు అని నిరూపించింది. మరణానికి కూడా ఆమె ఓడిపోలేదు. ఆమె ఆత్మ, ఆమె ఉనికి దేశభక్తుల హృదయంలో నేటికీ జ్వాలగా వెలుగుతుంది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ధైర్యానికి ప్రతీక, న్యాయానికి ప్రతీక, భారత మహిళల ఆత్మవిశ్వాసానికి చిరస్మరణీయ చిహ్నం. నవంబర్ 19 ఆమె జయంతి రోజు. మనమందరం ఒక మాట గుర్తుపెట్టుకుందాం. భయమే శత్రువు, ధైర్యమే ఆయుధం. జై హింద్.